భోజ్యనాయక్ ఈయనకు 2 కాళ్ళు లేవు. ఈయన ఈయన భార్య కూడా వికలాంగురాలు. ఎక్కడుంది? ఇంకో వీళ్ళ భార్య, కూతురు, ఈ పిల్ల పాప, చిన్న పాప. నా పుస్తకాలు మొత్తము ధ్వంసం చేసిరని ఆ పాప ఏడుస్తుంది. ఆ రోజు సంఘటన 12 గంటలకు వీళ్ళ మీద మీ ప్రతాపం. దుర్మార్గులారా, ఈ వికలాంగుల పైన, కనులేని వాళ్ళ పైన, ఇలాంటి వాళ్ళ పైన మీ ప్రతాపం చూపించి ఏం బిల్డింగ్ కడతారు ఇక్కడ? ఇదేమైనా బంజారాల్సా, జూబ్లీల్సా? ఎవడబ్బా సొమ్ము ఇది? పేదలది భూమి అంటే గవర్నమెంట్, ప్రజలు, పేద ప్రజలు ఒక్కొక్క రూపాయి కష్టపడి కట్టినటువంటి ఇళ్ళని నేలమట్టం చేసారు. చూడండి, నేలమట్టం చేసి ఈ రకంగా 2 గంటలకు మీరు బయటపడేసి సామాను కూలగొట్టినరు. ఇక్కడ చెరువు లేదు, కుంట లేదు, నేషనల్ హైవే కాదు, రోడ్డు కాదు. 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు. 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇస్తే దివ్యాంగుల పట్టాలు ఇవి, దివ్యాంగుల కాళ్ళు ఇది. దివ్యాంగులనే కనికరం లేకుండా మీరు కూలగొట్టినరు. మేము మర్చిపోతాం అనుకున్నామేమో. మా గుండెల్లో ఉంది, బరువైనటువంటి ఆవేదన ఉంది. మేము 5,000 ఇండ్లు కట్టించినాం, మీరు ఇండ్లు కూలగొట్టినరు. పేదల ఇండ్లు కూలగొట్టినందుకు మీరు ఆనందపడి ఉండొచ్చు, కానీ మేము కుమిలిపోతా ఉన్నాం. రగులుతా ఉంది మా పేదల ఇల్లు కూలగొట్టింది కదా అని కసితో. ప్రతిరోజు మాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. వీళ్ళ మీదనా వీళ్ళ ప్రతాపం? మనుషులేనా వీళ్ళని? మనుషులేనా రాక్షసులా అని? రాక్షస మనస్తత్వమా? దమ్ముంటే పొద్దుగాల వచ్చి కూలగొట్టారు, కానీ 2 గంటలకు వీళ్ళని బయటకు పడేస్తే అసలు ఏమవుతుంది? ఎందుకు కూలగొడుతుండ్రు మా ఇండ్లు అనేది అర్థం కాక, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉండేటువంటి వీళ్ళు అర్థం కాక అయోమయంలో ఉన్నారు.